పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ. శివుని యొక్క సాక్షాత్తత్వాన్ని 5 అక్షరాలలో దాచుకున్న దైవ మంత్రం. ఈ 5 అక్షరాలు ఏమనగా నా మా శి వా యా. ఇవి పంచభూతాల యొక్క సాక్షాత్ రూపం. ఈ మంత్రం విన్నా జపించినా కలిగే భక్తి శాంతి అనేది శక్తులకు ఎంతో లోతైనవి. ఓం నమః శివాయ అని పలికితే శివుని యొక్క అనిమిషమైన శక్తి మన శ్వాసలోకి మనసులోకి దిగుతుంది. ఇది మంత్రం కాదు, మోక్షానికి మార్గం అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ అంటే నా అనగా నీరు, మా అనగా భూమి, షి అనగా అగ్ని, వా అనగా గాలి, యా అనగా ఆకాశం. ఈ మంత్రం జపిస్తే ఈ 5 భూతాలు మనలో సమతుల్యమవుతాయి. ఇది ఉన్న చోట ఆందోళన తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. పంచాక్షరి మంత్రం జపించినప్పుడు మన హృదయం స్వయంగా తేలిక పడిపోతుంది. ఏదో ఒక పెద్ద శక్తి మనల్ని కోమలంగా ఆలింగనం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మంత్రం శబ్ద తరంగాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. వింటున్నా జపిస్తున్నా మన ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మనలోని చెడు భావాలను, భయం, కోపం క్రమంగా విడుదలవుతుంది. రోజుకు కొన్ని నిమిషాలు జపిస్తే మనసు నిలకడగా ఉంటుంది. వెంటనే తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది. శాస్త్రం చూస్తే ఈ మంత్రం పలికే సమయంలో వచ్చే శ్వాస జుంకారాలు నాడులను శుభ్రం చేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ మంత్రం శివుని యొక్క రక్షా కవచం. మన చుట్టూ శుభశక్తి వలయం ఏర్పడుతుంది. ఓం నమ శివాయ అనే జపించే ఇంట్లో తగాదాలు తగ్గుతాయి. ఎక్కడైతే శివనామ స్మరణ ఉంటుందో అక్కడ లక్ష్మి, శాంతి, ఐశ్వర్యం స్వయంగా వస్తాయని పురాణాలు చెప్పబడుతున్నాయి. మంత్రం మనలో ధైర్యాన్ని, ఓర్పును పెంచుతుంది. ఏ సమస్య అయినా సరే కొంచెం చిన్నదిగా అనిపించేటట్లుగా మన మనస్సు నిలబడుతుంది. పంచాక్షరి మంత్రం పాత పాప కర్మల ప్రభావాన్ని తగ్గిస్తుంది అని అగస్త్య మహర్షితో సహా అనేక ఋషులు గొప్పగా వివరించారు. ఈ మంత్రం పలికితే మనలో భక్తి లోతుగా పెరుగుతుంది. శివుడు దూరంగా లేడు, మనలోనే ఉన్నాడు అని మన మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఓం నమః శివాయ ఇది మన హృదయాన్ని శివాలయంగా మార్చే ఒక అక్షరం. ఓం నమః శివాయ.